అనగనగా ఒక పెద్ద పచ్చని అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. ఒక రోజు అడవి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద అన్ని జంతువులు కలుసుకున్నాయి. సింహం గంభీరంగా గర్జిస్తూ అంది, మనందరం బలమైనవాళ్లమే, కాని ఈ అడవికి నిజమైన రాజు ఎవరో తెలుసుకుందాం. ఒక రన్నింగ్ రేస్ పోటీ పెడదాం. సింహం ముఖం. అందరూ ఉత్సాహంగా కేకలు వేశారు. అవును, అవును, రన్నింగ్ పోటీ కావాలి. పోటీ మార్గం చాలా కష్టమైనది. మొదట దట్టమైన చెట్ల మధ్యగా జాతీయ పార్క్, తరువాత ఎగిసే కొండల మీదుగా పర్వతం, చివరగా గర్జించే జలపాతం పక్కనుగా స్వేదం వెళ్లి అక్కడ ఉన్న పెద్ద బండరాయి వరకు చేరాలి. పోటీ మొదలయ్యే ముందు అన్ని జంతువులు సాధన మొదలుపెట్టాయి. కోతి చెట్టెక్కడం, దూకడం ప్రాక్టీస్ చేసింది. అరటిపండు పులి వేగంగా పరిగెత్తడం నేర్చుకుంది. పులి ఏనుగు తడిసిన నేల మీద స్థిరంగా నడవడం అభ్యసించింది. ఏనుగు జింక కొండలపై ఎగరడం ప్రాక్టీస్ చేసింది. జింక ఆ రోజు వచ్చింది. అడవి అంతా ఉత్సాహంగా మారింది. పక్షులు పాటలు పాడుతున్నాయి. గాలి సున్నితంగా వీచుతోంది. కాగం న్యాయాధిపతిగా నిలబడి కూసింది. 1, 2, 3 మొదలు. అంతే, అన్ని జంతువులు ఉరుకుల పరుగులు పెట్టాయి. పరిగెడుతున్న పురుషుడు కోతి చెట్టు నుంచి చెట్టుకి ఊగుతూ ముందుకు వెళ్ళింది. పులి నేలని కదిలించేలా పరిగెత్తింది. ఏనుగు భారీ అడుగులతో ముందుకు కదిలింది. జింక గాలివేగంతో కొండ పైకి ఎగిరింది. మధ్యలో దారిలో పెద్ద జలపాతం వచ్చింది. నీరు ఉధృతంగా కురుస్తోంది. అందరూ ఆగిపోయారు. కోతి చెట్టు కొమ్మను పట్టుకుని ఊగుతూ దాటేసింది. పులి రాళ్లపై నుంచి దూకుతూ దాటింది. ఏనుగు తన తొండంతో చిన్న జంతువులను దాటించి చివరికి తానే దాటింది. కొండ ఎక్కేటప్పటికి వర్షం మొదలైంది. వాన కురుస్తున్న మేఘం. మట్టి జారిపడుతోంది. జింక జారి పడబోతున్నప్పుడు ఏనుగు తన తొండం చాపి పట్టుకుంది. ధన్యవాదాలు అని జింక నవ్వింది. చివరగా అన్ని జంతువులు పెద్ద బండరాయి దగ్గరికి దాదాపు ఒకేసారి చేరాయి. అందరూ ఊపిరి పీల్చుకుంటూ నవ్వారు. ఇప్పుడు ఎవరు గెలిచారు అని పులి అడిగింది. అప్పుడు కాగం చెట్టు మీద నుంచి అంది, పరిగెత్తడమే కాదు, స్నేహం, సహాయం, దయ, ఇవే నిజమైన విజయం. ఈ అడవికి రాజు ఒకరు కాదు, మనందరం కలిసి రాజులమే. పావురం. అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టడం అడవి నవ్వులతో, పాటలతో మళ్లీ సంతోషంగా మారింది. ఇంద్రధనుస్సు. మీ అల్లరి పిల్లని సబ్స్క్రైబ్ చేసేయండి కదా. అనగనగా ఒక పెద్ద అడవిలో బంటి అనే కోతి ఉండేది. బంటి సాధారణ కోతి కాదు, అది బలమైనది, చురుకైనది, ఇంకా చాలా హాస్యమయమైనది. ఎప్పుడూ చెట్టు మీద ఊగుతూ, నవ్విస్తూ, అందరినీ సంతోషపరుస్తూ ఉండేది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చిన్న జంతువుల ఇళ్లు కూలిపోయాయి. ముళ్లపంది బాబును చెట్టు కొమ్మ కింద చిక్కుకుపోయింది. బంటి క్షణం ఆలస్యం చేయలేదు. ఏ బాబు, నిన్ను కాపాడకపోతే నా పేరు బంటి కాదు అని అరిచి చెట్టు కొమ్మను బలంగా లాగి పగలగొట్టింది. బాబును రక్షించింది. తర్వాత ఒక పెద్ద హాస్యసీన్ వచ్చింది. బంటి నీటిలో పడి ఉన్న పాము బెలూన్లా ఊపిరి పీల్చుకుని బయటకు తేలుతుండగా, అయ్యో, నీకు ఈత కొట్టడం రాదు, నేర్పించనా అంటూ నవ్వుతూ పామును పైకి లాగింది. పాము, నువ్వు హీరోవేరా అని అంది. ఒకసారి అడవిలో సింహం మగరాజు చిక్కుకున్న గుంతలో పడిపోయింది. ఎవ్వరూ వెళ్లడానికి భయపడ్డారు. కాని బంటి మాత్రమే దూకింది. కర్రలు, వేరు చెట్లు కలిపి ఒక దారాన్ని చేసుకుంది. సింహాన్ని పైకి లాగుతూ చెమటలు పట్టినా చివరికి కాపాడింది. సింహం కళ్లల్లో నీళ్లు కట్టుకున్నాయి. బంటి, నువ్వు చిన్నవాడివే కాని నీ హృదయం పెద్దది. నువ్వే మా అడవి రక్షకుడు అని చెప్పి బంటి మెడలో పూలమాల వేసింది. తర్వాత నుంచి ఎవరికైనా ఇబ్బంది వస్తే బంటి బ్రదర్ను పిలవండి అని అన్న వెంటనే చెట్టు మీద నుంచి ఆ కోతి దూకి వస్తుంది. నవ్వులు, చిలిపితనం, ఇంకా ధైర్యంతో మొత్తం అడవి బంటిని ప్రేమించింది. బంటి కూడా నవ్వుతూ చెప్తుంది, సహాయం చేయడం అంటే కాస్త కష్టం ఉంటుంది, కాని జీవితంలో అదే మజారా. కోతి ముఖం కన్నుల మీ అల్లరి పిల్లని సబ్స్క్రైబ్ చేసేయండి కదా. అనగనగా దండకాపురి అనే వనం ఉండేది. ఆ వనంలో ఉన్న మృగరాజుకు ఒక సమస్య వచ్చింది. అతని మంత్రి లేపోశ్వదనం అటవిలో ఏం జరిగిందో తెలియకుండానే కనబడటం మానేశాడు.
దాంతో మృగరాజు తన విశ్వసనీయమైన సలహాదారుడు సింహంను పిలిచి మా మంత్రిని వెతికి తీసుకురా అని ఆదేశించాడు. సింహం వెంటనే 3 నక్కలను పిలిచి మా మంత్రిని ఎక్కడ చూసినా వెంటనే నాకు తెలియజేయండి అని చెప్పి అడవిలోకి పంపింది. 3 రోజులు గడిచినా మంత్రికి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో సింహం స్వయంగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే దారి మధ్యలో ఒక నక్కను చూసింది. ఆ నక్క దుర్బలంగా కనిపించింది. సింహం అడిగింది, నువ్వు మంత్రిని చూశావా? నక్క తల వంచి, రాజా, నేను వెతికాను, కాని ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు అని చెప్పి కిందికి వాలి పడిపోయింది. కొంతసేపు తర్వాత మరో నక్కను చూసింది. అది కొంచెం దూరంలో గుహ దగ్గర ఉంది. సింహం దాని దగ్గరికి వెళ్ళింది. నువ్వేమైనా సమాచారం తెచ్చావా అని అడిగింది. ఆ నక్క గుల్లగా, రాజా, నేను కూడా చాలా వెతికాను, కానీ దొరకలేదు. అయితే 3వ నక్క ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పింది. సింహం ముందుకు సాగి 3వ నక్కను కనుగొంది. అది రాజు మంత్రిని తిన్నది. దాంతో సింహం ఆగ్రహంతో గర్జించింది. ఈ నక్కకు మంత్రిని కాపాడే బాధ్యత ఉండగా దానిని తినడం ఎంత దుర్మార్గం. దాంతో సింహం ఆ నక్కను తక్షణమే శిక్షించింది. మిగతా నక్కలను పిలిచి నమ్మకాన్ని వమ్ము చేసేవారికి రాజ్యంలో స్థానం లేదు అని ప్రకటించింది. మూలిక నీతి: నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం అయినా దానిని చెడగొట్టే ఒక్క తప్పు జీవితాన్నే మార్చేస్తుంది. మీ అల్లరి పిల్లని సబ్స్క్రైబ్ చేసేయండి కదా.